కోరుతున్నా. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. రైట్. ఆశా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. మీరేమో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏమో కవిత గారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు బిర్యానీ తినిపించి సైలెంట్గా ఏకంగా ప్రాజెక్ట్ని తీసుకెళ్ళిపోయారని కామెంట్ చేస్తున్నారు. ఏంటి ఏం జరుగుతోంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నడిచిపోవాలనేది రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకునేటువంటి విషయం. కానీ నీటి విషయం వచ్చేసరికి ఎక్కడో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సరే, దాన్ని కూర్చొని లేకపోతే చర్చల ద్వారానో పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. ప్రతిపక్షాలు ఎప్పుడూ కామెంట్ చేస్తుంటాయిలేండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎంత మంచి చేసినా కామెంట్ చేయడమే ప్రతిపక్షాల పని. మీరు ఒకవేళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు అదే చేస్తాయి, అధికార పక్షంలో వేరే వాళ్ళు ఉన్నా మీరు అదే చేస్తారు. అయితే రాష్ట్రానికి ఏంటి మంచి? రెండు తెలుగు రాష్ట్రాలు నీటి విషయంలో బాగుండాలంటే ఏం చేయాలి? బనకచెర్ల విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇలాగే ముందుకెళ్తారా? అంటే పక్క రాష్ట్రంలో ఇన్ని విమర్శలు వినిపిస్తున్నా. నమస్కారం విజయ్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో పాల్గొన్న తోటి నాయకులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మనం చూస్తే ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయండి. ఇది చిన్న అమౌంట్ తో అయ్యే పని అయితే కాదు, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లతో అయ్యే పని కాబట్టి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. ఎప్పుడైనా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద డ్యాములు కడుతున్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది అవుతుందా, దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. తర్వాత బాగుపడిన వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు, కొన్ని తరాలు చెప్పుకుంటూ పోతుంటాయి. సో అలాగే ఇప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ కట్టాలంటే ఒకప్పుడు స్వాతంత్రం తర్వాత కొంచెం స్వార్థం లేని నాయకులు కావచ్చు, వాళ్ళు చేయగలిగారు కాబట్టి నడిచిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఇందాక సార్ చెప్పినట్టు అందరికీ కాళేశ్వరం గురించి చెప్తే మనకు డబ్బుల కోసమే ఆ ప్రాజెక్ట్ కట్టినారు అనుకుంటున్నాం. సో అలాగే దీనికి కూడా కంపేర్ చేస్తున్నారు. అలా చేయకండి సార్, రియల్లీ సారీ టు సే దట్. యాక్చువల్గా ఇది మనం ఎందుకు కట్టుకుంటున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో మనకు రాయలసీమ కావచ్చు, అది పూర్తిగా కరువు జిల్లాగా మనం చెప్పుకుంటాం. ఆ రాయలసీమ ప్రాంతం అంతా కరువు కాటకాలతోనే నడుస్తూనే ఉంది. సో ఇటువంటి సమయంలో గత 2014 నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో తర్వాత కొన్ని డ్యాములు తీసుకొచ్చి అనంతపురం జిల్లానైతే సస్యశ్యామలం చేశారు. మీకు నీళ్లు కరువు ప్రాంతంలో కూడా ఒక కియా లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ రాగలిగిందంటే అంత ఫాస్ట్ గా నడిచి వాళ్లకు ఆ ప్రాజెక్ట్ నడవాలన్నా నీళ్లు సదుపాయం కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్ గా దాన్ని ఆ ప్రాజెక్ట్ ని నడవాలి కాబట్టి అన్ని చూసుకోగలిగారు. కాబట్టి అలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి అది నడిచింది. ఇంతే కాకుండా జీడిపల్లి డ్యామ్ కావచ్చు, ఇంకో ఎన్నో డ్యాములు తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు చూస్తే ఏదైతే కరువు ప్రాంతం అనేసి మనం అనుకుంటున్నామో అనంతపురం జిల్లాలో, మెయిన్ అనంతపురం జిల్లాలో, ఇప్పుడు అటువంటి జిల్లాలో మనం అరటి తోటలు చూస్తున్నామండి. ఎప్పుడైనా అరటి తోటలు మనం ఎక్కడ కనిపిస్తాయి? గోదావరి జిల్లాలో కనిపిస్తుంటాయి, పుష్కలంగా నీరున్న చోట కనిపిస్తుంటాయి. అటువంటిది ఇప్పుడు కరువు కాటకాలతో విలువెల్లాడుతున్న అనంతపురం లాంటి ప్రాంతంలో కూడా మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు అరటి తోటలు కనిపిస్తున్నాయి, బాగా నీళ్లు అవసరమైనది. సో ఇటువంటి ఇప్పుడు మనం బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే, ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కిందగా ఉంది మ్యాప్ ప్రకారంగా మనం చూసుకున్న ఆంధ్ర రాష్ట్రం దిగువకి ఉంది కాబట్టి ఆ నీళ్లు ఏదైతే ఉన్నాయో దాన్ని గోదావరిలో సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి ఆన్ యావరేజ్ గా చూసుకున్న ప్రతి ఏటా 3000 TMCలు నీళ్లు వృధాగా పోతున్నాయి, కలిసిపోతున్నాయండి సముద్రంలో. దానిలో నుంచి మేము ఒక 200 TMCలు మేము వాడుకుంటాం. దాని ద్వారా రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుంది. దాదాపు 75 లక్షల ఎకరాల సాగుకు ఆయకట్టు వల్ల మనకు సాగుకు వస్తాయి. ఎంతో మంది రైతులు బాగుపడతారు అనే ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం. దానివల్ల దిగువ ప్రాంతమైన ఆంధ్ర రాష్ట్రం వల్ల ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఎందుకు నష్టం నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నాకు తెలిసి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎవరైతే దీని గురించి ఒక నెగిటివ్ ప్రచారం మొదలెట్టారో వాళ్ళంతా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే వేస్తున్నారో దాని బుట్టలో పడుతున్నారో అని అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కేటీఆర్ వీళ్ళంతా వాళ్ళు ఎప్పుడైనా ఫ్రెష్ గా వాళ్ళు బాగుండాలి,
మా పార్టీ బాగుండాలి అంటే ఎప్పటికెప్పుడు ఫ్రెష్ గా ప్రాంతీయతత్వం, ప్రాంతీయ విభేదాలు పైకి తీసుకొస్తే తప్పితే వాళ్ళు మీడియాలో ఎప్పుడు హైలైట్ అవ్వలేరండి. అలాంటి స్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా వాళ్ళ బుట్టలో పడుతున్నారేమో మంత్రులు కూడా అనేసి అనిపిస్తుంది. దీనివల్ల ఎవరికి ఏ ప్రాంతం వరకు, అటు తెలంగాణకు కావచ్చు ఇటు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరికి ఖచ్చితంగా తెలంగాణకైతే ఏ ఇబ్బంది ఉండదండి. ఇదైతే క్లియర్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాంటి పని అయితే పూనుకోరు. రెండుకి ఏ ఇబ్బంది లేకుండా కలిగే చెప్తుంటారు కదా ఆయన, అంటే మీ ప్లీనరీలో కూడా 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్తుంటారు కదా.